ఈ డాష్‌బోర్డ్ ఈ డాష్‌బోర్డ్ ఏంటంటే లాస్ట్ మనం క్రియేట్ చేసిన డాష్‌బోర్డు. సో, దీంట్లో కొన్ని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని మీద క్లిక్ ఇచ్చాననుకో నేను, మిగతావి కూడా రెస్పాండ్ అవుతున్నాయి. అంటే దీని మీద క్లిక్ ఇస్తే ఇది రెస్పాండ్ అవ్వడం. అంటే చార్ట్‌లో ఒక 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 బ్లాక్ మీద క్లిక్ ఇస్తే మిగతా మిగతా అదే అదే అంటే ఇదే డాష్‌బోర్డ్‌లో ఉన్న మిగతా చార్ట్ విడ్జెట్స్ అన్నీ మనకి రెస్పాండ్ అవుతున్నాయి. అంటే ఫిల్టర్ అవుతున్నాయి. అంటే రెస్పాండ్ అవుతున్నాయి. ఎందుకు రెస్పాండ్ అవుతున్నాయంటే, నేను దేని మీదైతే క్లిక్ ఇస్తానో ఈ పర్సెప్షన్ అనాలిసిస్ అనేది ఏంది స్టేజ్. స్టేజ్ ఈక్వల్స్ టు పర్సెప్షన్ అనాలిసిస్ అనే ఫిల్టర్ వీటికి పాస్ అవుతుంది. దానివల్ల ఇవన్నీ మారుతున్నాయి. మీరు స్టేజ్ ఈక్వల్స్ టు పర్సెప్షన్ అనాలిసిస్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఇది మారుతుంది. అంటే పాస్ అవుతుందని ఎలా చెప్తున్నానని మీకు డౌట్ రావచ్చు. దాన్ని ఎలా చెక్ చేయాలంటే ఈ విడ్జెట్‌కి దీని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ షో డీటెయిల్స్ ఉంది కదా! షో డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. షో డీటెయిల్స్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు ప్రాపర్టీస్ వస్తాయి. అంటే ఈ విడ్జెట్ ఈ చార్ట్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే ఈ చార్ట్ ఏ డేటా సెట్ నుంచి వస్తుందో ఆ డేటా సెట్ యొక్క నేమ్ అంటే లేబుల్ ఇది ఏపీఐ నేమ్ కాదు. ఓకేనా? ఈ చార్ట్ యొక్క డేటా సెట్స్‌కి ఫిల్టర్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా? సో, డేటా సెట్ ఫిల్టర్స్ ఏమేమి ఉన్నాయి. ఆ ఫిల్టర్స్ అంటే ఇవి ఉన్నాయి కదా! సో, ఇది ఓకేనా? ఇక్కడ ఈ డేటా సెట్‌లో ఏం ఫిల్టర్ ఉందంటే స్టేజ్ ఈజ్ ఇక్కడ కర్సర్ పెడితే మీకు పైన కనిపిస్తుంది కదా! ఒక సిమెంట్ కలర్‌లో పైన. ఏం ఫిల్టర్ అప్లై అయింది? డేటా సోర్స్ ఫిల్టరు. స్టేజ్ ఈజ్ పర్సెప్షన్ అనాలిసిస్. ఎందుకు పర్సెప్షన్ అనాలిసిస్ దీని మీద క్లిక్ ఇచ్చానా కదా! ఓకేనా? నెక్స్ట్ డైమెన్షన్ అంటే ఈ చార్ట్‌లో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఇది ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే షో డీటెయిల్స్‌లో ఈ వాల్యూస్ అన్నీ ఉంటాయి అని చెప్పడానికి చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ డైమెన్షన్ ఏం డైమెన్షన్ తీసుకున్నాము. ఓకేనా? సో, డైమెన్షన్ వేరే, మెజర్ వేరే. డైమెన్షన్ అంటే ఏంటి? టెక్స్ట్ వాల్యూస్ అంటే సో, ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్‌లో ఉన్నాయి అవి డైమెన్షన్స్ ఇక్కడ మనకి. డైమెన్షన్ అంటే మామూలుగా ఏంటి? టెక్స్ట్ వాల్యూస్. మెజర్స్ అంటే నంబర్ వాల్యూస్. ఓకేనా? ఇక్కడ డైమెన్షన్స్‌లో డేట్ వాల్యూస్ ఎందుకు వస్తాయని మీకు డౌట్ రావచ్చు. సో, ఈ డేట్ వాల్యూస్‌లో మనం ఏదైతే అంటే ఎక్స్ యాక్సిస్‌లో వచ్చినవి డైమెన్షన్స్ అయితే ఇక్కడ. సో, మెజర్ అంటే కౌంట్ ఆఫ్ రోస్. ఇక్కడ ఇవి కౌంట్ ఆఫ్ రోస్. ఓకేనా? సో, నెక్స్ట్ ఆప్షన్స్ లిమిట్ ఎంత వరకు ఉంది? 2000 వరకు ఉంది. అంటే ఈ డేటా సెట్‌లో 2000 కంటే ఎక్కువ రోస్ ఉన్నా కూడా 2000 లిమిట్ వరకు మనం తీసుకుంటున్నాం. అవునా కదా! నెక్స్ట్ ఈ ఈ ఈ ఈ చార్ట్ లోడ్ అవ్వడానికి మనకి 8 మిల్లీ సెకండ్స్ ఓకేనా? మెటా డేటా లోడ్ అవ్వడానికి క్వెరీ రన్ అవ్వడానికి 290 మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. ఓకేనా? సో, మెటా డేటా ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం క్వెరీ రన్ అవ్వడానికి 290 మిల్లీ సెకండ్స్ మనకు పడతదని చెప్పి దీని యొక్క ప్రాపర్టీస్ అనమాట. సో, ఇది ఎందుకు యూజ్ అవుతది? దీని మీద క్లిక్ ఇచ్చంటే పలానా చార్ట్‌లో అంటే ఈ డాష్‌బోర్డ్‌లో ఫలానా క్వెరీ అని అనొచ్చు. లేకపోతే ఈ డాష్‌బోర్డ్ యొక్క విడ్జెట్ అంటే ఇక్కడ ఉంటాయి కదా! ఇవి విడ్జెట్స్ ఓకేనా? యూ కెన్ కాల్ ఇట్ యాస్ క్వెరీ ఓకేనా? సో, ఇది మొత్తం యొక్క డీటెయిల్స్ దాని యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేని మీదైనా క్లిక్ ఇచ్చినప్పుడు దానికి ఆ ఫిల్టర్ పాస్ అవుతుంది. ఇక్కడ చూడండి నేనేం ఫిల్టర్ ఇది లేకపోతే ఇక్కడ ఏం ఫిల్టర్ లేదు. అవునా కదా! డేటా సోర్స్ ఫిల్టర్ ఏముంది? నన్ ఉంది. ఓకేనా? నేను ఎప్పుడైతే దాని మీద అయితే క్లిక్ ఇచ్చానో వి ఆర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిసీవింగ్ వన్ ఫిల్టర్. ఏంటి? దిస్ ఈస్ ద ఏపీఐ నేమ్ ఆఫ్ ద డేటా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఏపీఐ నేమ్ ఆఫ్ ద డేటా సెట్. ఇక్కడ ఏం పాస్ అవుతుంది? స్టేజ్ ఈజ్ క్లోజ్డ్ లాస్ట్ అని పాస్ అవుతుంది. ఎందుకంటే నేను క్లోజ్ లాస్ట్ మీద క్లిక్ ఇచ్చాను. సో, ఇక్కడ క్లోజ్ లాస్ట్ పాస్ అవుతుంది. ఇది ఇంకా మనము చూడాలనుకుంటే ఇంకా బెటర్‌గా క్వెరీ చూడాలనుకుంటే ఇక్కడ ఉంది కదా! ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. వ్యూ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి కోడ్ వస్తది. ఓకేనా? ఎస్‌క్యూఎల్ కోడ్. ఇక్కడ ఏం పాస్ అవుతుంది? ఫిల్టర్ క్యూ బై స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్ లాస్ట్ పాస్ అవుతుంది. అవునా కదా! సో, మళ్ళీ దీని మీద క్లిక్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు దేని మీద క్లిక్ ఇచ్చాను? క్వాలిఫికేషన్ మీద క్లిక్ ఇచ్చాను. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ పాస్ ఉంది. అవునా కదా! సో, ఇప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ క్వెరీస్ ఇదొక క్వెరీ, ఇదొక క్వెరీ, ఇదొక క్వెరీ అంటే మనకి మొత్తం డాష్‌బోర్డ్ మొత్తానికి ఈ డాష్‌బోర్డ్‌లో ఇది తీసుకున్న ఒకటే డేటా సెట్. ఈ డాష్‌బోర్డ్‌లో ఈ చార్ట్ తీసుకున్న ఒకటే డేటా సెట్. ఈ డాష్‌బోర్డ్‌లో ఇది తీసుకున్న ఒకటే డేటా సెట్. అవునా కదా! సో, ఈ డేటా సెట్స్ మొత్తం డాష్‌బోర్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క క్వెరీ ఓకేనా? ప్రతి ఒక్క క్వెరీ ఒకటే డేటా సెట్ నుంచి వస్తుంది. సో, ఎప్పుడైతే మనకి డాష్‌బోర్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క క్వెరీ ఒకటే డేటా సెట్ నుంచి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు దీన్ననే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అపాచీ ఓనర్ ఐరనేకెళ్ళే అని మీకు క్లిక్ ఇచ్చారంటే ఐరనేకెళ్ళే ఓనర్ ఉన్న అపార్చునిటీస్ మాత్రం ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు దీనికి కూడా ఫిల్టర్ పాస్ అయి ఉంటది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే షో డీటెయిల్స్ మీద క్లిక్ ఇచ్చి ఓకేనా? ఇక్కడ వ్యూ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ ఇస్తే సో యూజర్ డాట్ నేమ్ ఐరనేకెళ్ళి ఉన్నవి మాత్రం ఫిల్టర్ అవుతాయి. అంటే ఏ అపార్చునిటీస్ అయితే యూజర్ యొక్క నేమ్ అంటే ఏ అపార్చునిటీస్ యొక్క ఓనర్ నేమ్ వచ్చేసి ఐరనేకెళ్ళి ఉన్నాయో
అవి మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇవి కూడా అంతే. ఓకేనా? దీనికి కూడా ఫిల్టర్ పాస్ అయి ఉంటది. ఓకేనా? అర్థమవుతుందా? ఎందుకు ఒక చార్ట్ మీద క్లిక్ ఇచ్చిన ఫిల్టర్స్ ఇంకో దానికి ఎందుకు పాస్ అవుతున్నాయంటే దిస్ ఈస్ ద డిఫాల్ట్ ఇన్హెరెంట్ బిహేవియర్. ఏంటి? డిఫాల్ట్ ఇన్హెరెంట్ బిహేవియర్ ఆఫ్ ద డాష్ బోర్డ్. సో మనకి ఒక డాష్ బోర్డ్ లో మల్టిపుల్ క్వెరీస్ ఒకే మల్టిపుల్ క్వెరీస్ అంటే ఈ మల్టిపుల్ చార్ట్స్ లేదా క్వెరీస్ ఒకటే డేటా సెట్ నుంచి క్రియేట్ అయినప్పుడు ఒక డా ఒక 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 క్వెరీలో ఉన్న అంటే ఏదైనా మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద బార్, ఓకే, సో ఇట్ విల్ ఆటోమేటికలీ పాస్ దట్ బార్స్ యాజ్ ఎ సెలెక్షన్ టు అదర్ చార్ట్స్. అర్థమవుతుందా? దీని మీద క్లిక్ చేసినప్పుడు దీ సెలెక్షన్స్ విల్ గెట్ పాస్డ్ యాజ్ ఎ ఫిల్టర్స్ టు అదర్ చార్ట్స్. ఇది ఎప్పుడు పాస్ అవుతుంది అంటే మొత్తం చార్ట్స్ మొత్తం ఒకటే డేటా సెట్ నుంచి క్రియేట్ అయినప్పుడు మాత్రమే పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను వేరే డేటా సెట్ నుంచి క్రియేట్ చేశాను అనుకో అప్పుడు ఆ వేరే డేటా సెట్ ని క్రియేట్ చేసిన దానికి పాస్ అవ్వదు. ఇప్పుడు అన్ని చార్ట్స్ లేకపోతే అన్ని క్వెరీస్ అంటే నేమింగ్ కన్వెన్షన్ డిఫరెంట్ గా ఉండొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. వెన్ ఎవర్ ఐ హ్యావ్ ద సేమ్ డేటా సెట్ ఫర్ ఆల్ ద చార్ట్స్, same data set for all the queries, if I click on one of the chart widget, it will automatically filter rest of the widgets, chart widgets, rest of the queries also. సో దీన్ని ఏమంటామంటే మనము ఫెసెటింగ్, FACETING ఏమంటాము? FACETING అంటాం, ఫెసెటింగ్. ఓకే, డాష్ బోర్డ్ ఫెసెటింగ్ అంటే ఏంటి అని మనకి ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. సో డాష్ బోర్డ్ ఫెసెటింగ్ అంటే మీరు ఎలా చెప్పాలంటే వెన్ ఎవర్ వీ హ్యావ్ మల్టిపుల్ చార్ట్ విడ్జెట్స్ ఆర్ టేబుల్ విడ్జెట్స్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ వన్ ఆఫ్ ద చార్ట్ విడ్జెట్ అంటే చార్ట్ విడ్జెట్స్ మీద క్లిక్ చేసినప్పుడు, చార్ట్ విడ్జెట్స్ బార్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ ఆటోమేటికల్లీ పాస్ దట్ సేమ్ ఫిల్టర్స్, ఇట్ విల్ ఆటోమేటికల్లీ పాస్ ద సేమ్ సెలెక్షన్స్ యాజ్ ఎ ఫిల్టర్. అంటే ఆ సెలెక్షన్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ పాస్ ద సేమ్ సెలెక్షన్స్ యాజ్ ఎ ఫిల్టర్స్ టు అదర్ చార్ట్ విడ్జెట్స్ లేదా అదర్ క్వైరీస్ అని చెప్పి మీరు చెప్పాలి. క్లియర్ విత్ మై ఎక్స్ప్లెనేషన్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? వాట్ ఈస్ ఫెసెటింగ్ అంటే? ఆన్లైన్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. ఓకే గైస్, ప్లీజ్ రెస్పాండ్. వాట్ ఈస్ ఫెసెటింగ్? అర్థమైందా? సో సపోజ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు, ఓకేనా, దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు దీనికి పాస్ అవ్వకూడదు, అంటే దీనికి పాస్ అవ్వాలి బట్ దీనికి మాత్రం పాస్ అవ్వకూడదు. ఓకేనా, అలాగే దీని మీద క్లిక్ చేసినప్పుడు దీనికి పాస్ అవ్వాలి కానీ బేసిక్ గా ఈ లైన్ చార్ట్ కి రెస్పాండ్ అవ్వకూడదు, ఈ లైన్ చార్ట్ ఫిల్టర్ అవ్వకూడదు ఫెసెటింగ్ ద్వారా అనుకుంటే దీన్ని ఫెసెటింగ్ నుంచి ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఎలా ఎక్స్క్లూడ్ చేయొచ్చు అంటే ఎడిట్ మీద క్లిక్ ఇచ్చి దీనికి ఫెసెటింగ్ అప్లై కాకూడదు అనుకుంటే దీని మీద క్లిక్ ఇచ్చి క్వైరీ మీద క్లిక్ ఇచ్చి, ఓకేనా, ఇక్కడ ఫెసెటింగ్ ఉంది కదా, ఫెసెటింగ్ ఇక్కడ ఏం చేశాను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎడిట్ మీద క్లిక్ ఇచ్చి దేనికైతే ఫెసెటింగ్ అప్లై కాకూడదు అనుకుంటామో దాని మీద క్లిక్ ఇచ్చి ఇప్పుడు క్వైరీ సెక్షన్ లోకి వెళ్ళి ఫెసెటింగ్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఆల్ లో నన్ అని పెట్టేసామంటే ప్రివ్యూ చేసి ఇప్పుడు చూడండి నేను చేసిన సెలక్షన్స్ దీనికి ఫిల్టర్ అవుతాయి కానీ దీనికి పాస్ అవ్వదు. ఇప్పుడు చూడండి దీనికి అలాగే సిమిలర్ గా దీని మీద నేనేం దీనికి పాస్ అవుతుంది కానీ పాస్ అవుతుంది, ఇది రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఫెసెటింగ్ అనేది ఆఫ్ చేసాం. ఓకే, సో వెన్ వి ఆఫ్ ద ఎలా ఆఫ్ చేయాలి? సెలెక్ట్ ద ఎడిట్ ద డాష్ బోర్డ్, గో టు సెలెక్ట్ ద క్వైరీ అండ్ గో టు దిస్ క్వైరీ సెక్షన్, గో టు ద ఫెసెటింగ్ సెక్షన్ అండ్ పుట్ ఇట్ యాజ్ నన్. ఓకే, అర్థమైందా? సో ఎప్పుడైతే నన్ పెట్టామో ఇట్ విల్ నాట్ రిసీవ్ ఎనీ సెలెక్షన్స్ యాజ్ ఎ ఫిల్టర్స్ టు ఇట్. క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? హలో, లేదన్న. సో అలా ఆఫ్ చేయాలి. సపోజ్ నాకు ఈ చార్టు ఈ లైన్ చార్టు దీని నుంచి మాత్రం ఫిల్టర్స్ తీసుకోవాలి, దీని నుంచి తీసుకోకూడదు. అర్థమవుతుందా? దీని నుంచి తీసుకోకూడదు. ఎప్పుడైతే నేను దీన్ని ఫిల్టర్ చేశానో దీని సెలక్షన్స్ మాత్రం దీనికి ఫిల్టర్ పాస్ అవ్వాలి, దీనికి పాస్ అవ్వకూడదు. అప్పుడేం చేస్తాను? ఫెసెటింగ్ లో దీన్ని మాత్రమే దీన్ని ఇంక్లూడ్ చేస్తాను. ఎలా? ఇప్పుడు దీని మీద క్లిక్ అయినప్పుడైనా నన్ను పెట్టాం కాబట్టి ఇది పాస్ అవ్వదు, దీని మీద క్లిక్ ఇచ్చినా కూడా ఇది రెస్పాండ్ అవ్వదు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది రెస్పాండ్ అవ్వాలి బట్ దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఫిల్టర్ పాస్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి క్వైరీలోకి వెళ్ళి ఫెసెటింగ్ లో నన్ కాకుండా ఇంక్లూడ్ దేన్ని ఇంక్లూడ్ చేస్తాను? దీని యొక్క క్వైరీని మాత్రమే ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు దీని నుంచి దేని సెలక్షన్స్ అయితే ఫిల్టర్స్ పాస్ అవ్వాలో దాని యొక్క క్వైరీ తీసుకోవాలి. ఇప్పుడు దీని సెలక్షన్స్ మాత్రమే పాస్ అవ్వాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి క్వైరీ సెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ ఐడి ఉంది కదా lens_2 దాన్ని తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు బేసిక్ గా దేని నుంచి ఫిల్టర్స్ పాస్ చేయాలనుకుంటున్నానో దాంట్లోకి వెళ్ళి ఎడిట్ కొట్టి దేని నుంచి అయితే ఫిల్టర్స్ పాస్ చేయాలనుకుంటే దాని చార్ట్ అంటే క్వైరీ మీద క్లిక్ ఇచ్చి
క్వరీ సెక్షన్లోకి వెళ్ళి ఐడి క్వరీ ఐడి తీసుకోండి. ఓకేనా, దేనికి పాస్ చేయాలనుకుంటున్నాను, దీనికి మాత్రం పాస్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ దీంట్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, క్వరీలోకి వెళ్ళాలి. ఇక్కడ ఫెసిటింగ్ లో ఇంక్లూడ్, ఇక్కడ చూస్ క్వరీస్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ నుంచి కాపీ చేశానే లెన్స్ అంటే సంథింగ్. ఓకేనా, దాన్ని ఇక్కడ సెర్చ్ చేయాలి. అర్థమవుతుందా? లోడ్ ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది, ఒక నిమిషం, సంథింగ్ ఇది ఇష్యూ. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను, అంటే కొంచెం ఏదో ఇష్యూ వస్తుంది. అలా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు రిఫ్రెష్ చేయండి. బేసిక్గా అలా రాకూడదు, ఇట్స్ ప్రోడక్ట్ ఇష్యూ. సో దీనికి ఇక్కడ క్వరీలోకి వెళ్ళి ఇక్కడ ఇంక్లూడ్ క్లిక్ ఇచ్చి సో చూస్ క్వరీస్. ఓకే, లెన్స్ అండర్ స్క్వేర్ లెన్స్ అండర్ స్క్వేర్ అంటే ఇది. ఓకే, చేశాను. అప్లై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రూవ్ చేయండి. ఇప్పుడు నేను ఎక్కడైతే దీన్ని సెలెక్ట్ క్లిక్ ఇస్తానో అది మాత్రం దీనికి పాస్ అవుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ ఇస్తే ఇది పాస్ అవుతుంది. సపోజ్ దీని మీద క్లిక్ ఇస్తాను, ఇది రెస్పాండ్ అవుతుంది, ఇది రెస్పాండ్ అవుతుంది చూడండి. ఓకేనా, అవునా కదా? బట్ ఇప్పుడు ఏం చేస్తానంటే దీని మీద క్లిక్ ఇస్తాను, ఇప్పుడు రెండు రెస్పాండ్ అవుతున్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది రెస్పాండ్ అవుతుంది. అర్థమవుతుందా? బట్ దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా? ఎందుకంటే దీన్ని మాత్రమే ఇంక్లూడ్ చేశాను, అంటే దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు మాత్రమే దీనికి పాస్ చేశాను. అవునా కదా? క్లియర్? దేన్నైతే ఇంక్లూడ్ చేస్తామో అది ఒక్కటి మాత్రమే, దాని సెలక్షన్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను దీన్ని ఒక డాష్ బోర్డ్ లో దేని మీద క్లిక్ ఇచ్చినా కూడా పాస్ అవ్వాలి, దీని మీద ఒక్కదాని మీద మాత్రం క్లిక్ ఇచ్చినా మాత్రం పాస్ అవ్వకూడదు. ఇంక్లూడ్ అంటే ఇంక్లూడ్కి ఆపోజిట్ ఎక్స్క్లూడ్ ఉంటుంది. అంటే దీన్ని ఒక్కదాన్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. నువ్వు డాష్ బోర్డ్ లో ఇంకా 10 చార్ట్స్ ఉన్నాయనుకో, 10 చార్ట్స్ దేని మీద క్లిక్ ఇచ్చినా కూడా ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి. బట్ దీని సెలక్షన్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవ్వకూడదు. అర్థమవుతుందా? ఇంక్లూడ్ కి ఆపోజిట్ ఎక్స్క్లూడ్ ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు దీని మీద క్లిక్ ఇచ్చి ఇప్పుడు క్వరీలోకి వెళ్తే ఇంక్లూడ్ కి ఆపోజిట్, ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఇంక్లూడ్ కి ఆపోజిట్ ఎక్స్క్లూడ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు లెన్స్ 2 నేను ఎక్స్క్లూడ్ చేశానంటే లెన్స్ 2ని, ఓకేనా, అప్లై చేశానంటే ఇది తప్ప మళ్ళీ డాష్ బోర్డ్ లో ఏ చార్ట్ మీద క్లిక్ ఇచ్చినా కూడా అన్ని వర్కౌట్ అవుతాయి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దీన్ని ఎక్స్క్లూడ్ చేశాను, ఓకేనా, ఇది పాస్ అవ్వదు. అంటే దీన్ని ఎక్స్క్లూడ్ చేశాను దీనికి, ఓకేనా, దీని సెలక్షన్స్ దీనికి పాస్ అవ్వవు, మళ్ళీ మిగతా అన్ని పాస్ అవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడు ఇది పాస్ అవుతుంది. అలా డాష్ బోర్డ్ లో ఏది క్లిక్ చేసినా కూడా డాష్ బోర్డ్ లో ఫలానా దాని నుంచి మాత్రమే మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఎక్స్క్లూడ్ చేశాను, ఇది తప్ప డాష్ బోర్డ్ లో ఇదే డాష్ బోర్డ్ లో ఏ చార్ట్ మీద క్లిక్ చేసినా కూడా ఇది రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే దేన్ని అయితే ఎక్స్క్లూడ్ చేసామో దాన్ని మాత్రమే మనకి వర్కౌట్ కాకుండా మిగతా అన్నిటికీ వర్కౌట్ కావాలంటే ఒక దాన్ని మాత్రమే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఓకేనా, అది తప్ప మళ్ళీ మిగతా అన్ని ఫిల్టర్ అవ్వాలి, మిగతా దేని మీద క్లిక్ చేసినా ఫిల్టర్ అవ్వాలంటే దేన్ని అయితే వద్దు అనుకుంటున్నామో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఇది మన ఏమి వద్దు, ఇది ఒకటి దీని సెలక్షన్స్ మాత్రమే పాస్ చేయాలంటే దాన్ని మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం. క్లియర్? దట్ ఈస్ ద ఫెసెటింగ్ ప్రాపర్టీస్. ఓకే, ఆల్ అనిపించామంటే డాష్ బోర్డ్ లో మనం దేని మీద ఏ చార్ట్ మీద క్లిక్ చేసినా కూడా అది ప్రతిదానికి రెస్పాండ్ అవుతుంది. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ డాష్ బోర్డ్ లో మనం విడ్జెట్స్, ఇది విడ్జెట్. ఓకేనా, సో డాష్ బోర్డ్ యొక్క విడ్జెట్స్. ఓకేనా, సో ఈ చార్ట్, ఈ విడ్జెట్ యొక్క టైప్ ఏంటి? చార్ట్. సో మనకు తెలుసు కదా, లైక్ మనకి ఏ చార్ట్ టైప్ కావాల్సి ఉంటే ఆ చార్ట్ టైప్ మనము బేస్డ్ ఆన్ ఏ డేటాను మనం విజువలైజ్ చేస్తున్నాము అనేది మనము రెస్పాండ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది సో చార్ట్ టైప్ ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో మనము డిఫరెంట్ చార్ట్ టైప్స్ మనం డిస్కస్ చేసాం. మీరు కూడా ఏం చేయాలి, డిఫరెంట్ చార్ట్ టైప్స్ ఇన్ ట్యాబ్లూ అని, సో ఈ చార్ట్ టైప్స్ అనేటివి ట్యాబ్లూలో కానీ పవర్ బిఐలో కానీ, ఓకేనా, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకేనా, సో మీరేం చేయాలి, ఈ చార్ట్ టైప్స్ నేమ్స్ గుర్తు పెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఐ వర్క్డ్ విత్ హీట్ మ్యాప్, ఐ వర్క్డ్ విత్ ట్రీ మ్యాప్, ఐ వర్క్డ్ విత్ కంట్రీ మ్యాప్, ఇలా చెప్పాలి. ఓకేనా, సో అంటే మన దగ్గర అంటే మనము ఈ డిఫరెంట్ చార్ట్ టైప్స్ లో మనకు వర్క్ చేసినట్టు మనం ఇంటర్వ్యూ చెప్పుకునేటప్పుడు కావచ్చు, డాష్ బోర్డ్ విజువలైజేషన్ గురించి చెప్పుకునేటప్పుడు కావచ్చు, మనం చెప్పుకోగలగల్లా. ఓకేనా, అర్థమవుతుందా? సో బేసిక్ గా ఇంటర్వ్యూకి తెలియాలి అంటే దిస్ గై యాక్చువల్లీ వర్క్ ఆన్ డిఫరెంట్ చార్ట్ టైప్స్ అని. ఓకేనా, అంటే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని చెప్పాలని లేదనమాట. ఓరిగామి, వాటర్ ఫాల్, ఓకేనా, టైమ్ లైన్ చార్ట్, ఇలా వర్క్ చేశాను బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కేపీఐస్. అంటే కేపీఐ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అని. కేపీఐ అంటే ఇది ఒక నంబర్. ఓకేనా, ఇది ఒక కేపీఐ, ఇది ఒక కేపీఐ. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ద నంబర్ని బట్టి నేను డిఫరెంట్ చార్ట్ టైప్స్ నేను సెలెక్ట్ చేశాను, అంటే యూజ్ చేస్తాను అని చెప్పేసి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు విడ్జెట్స్ లో ఏమేమి ఉంటాయి, లైక్ ప్రాపర్టీస్, టైటిల్, సబ్ టైటిల్, ఫాంట్ సైజ్, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. లెజెండ్ అంటే ఏంటి అవన్నీ చూసాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎక్స్ట్రాగా ఉన్నది ఏంటంటే క్వైరీ. ఓకేనా, ప్రతి ఒక్క క్వైరీకి ఒక ఐడి ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్క క్వైరీకి ఒక ఐడి ఉంటుంది. ఓకేనా, ఈ క్వైరీకి ఇది. ఓకేనా, సో ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఇప్పుడు ఈ క్వైరీ వద్దు, లెన్స్ 2 వద్దు, ఒక మీనింగ్ఫుల్ నేమ్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ ఇచ్చి, ఓకేనా, సో కౌంట్ ఆఫ్ ఆప్స్ గ్రూప్డ్
బై స్టేజ్ నేమ్. ఓకే, ఇలా మనము ఇచ్చుకోవచ్చు అప్డేట్. సో బేసిక్ ఇక్కడ ఏమవుతా అంటే సి క్వైరీలోకి వెళ్తే ఈ క్వైరీ లేబుల్ అనేది మారుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఐడి అనేది అలాగ ఉంటాయి. క్లియర్, అర్థమవుతుందా? దిస్ ఇస్ ఇక్కడ చూడండి, ఇది లేబుల్. ఇది అక్కడ ఇది ఎందుకు ఇలా రీనేమ్ చేయమంటున్నానంటే లెన్స్ 1 లెన్స్ 2 అంటే మనకి అర్థం కాదు, అంటే ఏది దేనికి కరస్పాండింగ్ అని అర్థం కాదు. సో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనము దీన్ని ఎడిట్ చేసి లెన్స్ 3 అనే దాన్ని తీసేసి మీనింగ్ఫుల్ గా నేమ్, అంటే మనం ఈ చార్ట్లో ఏం చేస్తున్నాము ఓకేనా, లైన్ చార్ట్ బేస్డ్ ఆన్ క్లోజ్ డేట్. అర్థమవుతుందా? ఇలా దిస్ ఇస్ ద బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద క్వైరీ ఐడీస్. ఓకే, అర్థమవుతుందా? దీంట్లోకి వెళ్ళి చూడండి డిస్ప్లే లెవెల్, మళ్ళీ ఇక్కడ పక్క క్లిక్ ఇచ్చినా కూడా ఇవన్నీ డిఫరెంట్ క్వైరీ ఐడీస్ అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? బేసిక్గా ఏం లేదు, దీన్ని ఎడిట్ చేసినప్పుడే మనం ఇక్కడ లెన్స్ 4 అంటే డిఫాల్ట్ నేమింగ్ కన్వెన్షన్ కాకుండా మీనింగ్ఫుల్ నేమింగ్ కన్వెన్షన్ లెన్స్ గా మనము మార్చుకోవాలి. క్లియర్? సో ఆప్స్ కౌంట్ బై ఆప్ ఓనర్. ఓకేనా, ఏ ఓనర్ కి ఎంత కౌంట్ ఉంది అని చెప్పేసి. ఓకే ఓకేనా, చూడండి ఇప్పుడు చాలా మీనింగ్ఫుల్ గా ఉంది కదా, ఏది దేనికి కరస్పాండింగ్ అని చెప్పేసి మనం చూస్తానని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా మీరు ఇక్కడ రీనేమ్ ఆప్షన్ లేదు కానీ, బట్ ఇప్పుడు దీనికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికైనా డబుల్ క్లిక్ ఇచ్చారంటే లెన్స్ 1 అలా కాకుండా టోటల్ ఆప్స్ కౌంట్. ఓకే, ఇలా చూడండి టోటల్ ఆప్స్ కౌంట్ ఇక్కడ ఉంటుంది, వచ్చిందా? అలా ఇలా రీనేమ్ చేస్తారా మీనింగ్ఫుల్ గా. మీరు డాష్ బోర్డ్ లో చూసేటప్పుడు లెన్స్ 1 లెన్స్ స్క్వేర్ 2 అనేది ఉండకూడదు, మీనింగ్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ లెన్స్ నేమ్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ ఈ క్వైరీలో అప్లై గ్లోబల్ ఫిల్టర్స్, అప్లై ఎక్స్టర్నల్ ఫిల్టర్స్, సార్టింగ్. సో టర్న్ ఆన్ సార్టింగ్ ఇన్ ప్రివ్యూ మోడ్. ఓకేనా, ఈ టర్న్ ఆన్ సార్టింగ్ ఇన్ ప్రివ్యూ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెళ్ళామంటే టర్న్ ఆన్ సార్టింగ్ ఇక్కడ ప్రివ్యూ మోడ్ అంటే మనం ప్రివ్యూ చేసినప్పుడు ఓకేనా. సో దీంట్లో మనం ఏమైనా సార్టింగ్ ఇక్కడ సార్టింగ్ అని మీకు ఎలా ఇక్కడ ఆప్షన్ ఉంటే చెప్పగలం కానీ ఇక్కడ డిఫరెంట్ వేస్ లో నేను సార్టింగ్ చేసే ఆప్షన్. ఓకే, అది వదిలేసేయండి ప్రస్తుతానికి. డిఫరెంట్ ఐడెంటిటీ ఎగ్జాక్ట్ గా మీకు ఈ పాయింట్ ఎలా చెప్పాలో కౌంట్ ఆఫ్ రోస్ అనేది ఇలా వస్తుంది. ఓకేనా, వదిలేసేయండి. ఓకేనా, ఈ పాయింట్ వదిలేసేయండి. సో ఫస్ట్ థింగ్ ఇందాక చేసాము సెలక్షన్ టైప్. ఓకేనా, సో సెలక్షన్ టైప్ చెప్పాలంటే ఓపెన్ చేస్తాను. ఓకేనా, సో సెలక్షన్ టైప్ చెప్పడానికి ఏం చేస్తానంటే ఇది తీసుకుంటాను స్టేజ్ నేమ్. దీన్ని ఏమంటే మనకు తెలుసు కదా ఫిల్టర్స్ డాష్ బోర్డ్ లో 3 రకాలు ఏంటి, డేట్ ఫిల్టర్స్, లిస్ట్ ఫిల్టర్స్, గ్లోబల్ ఫిల్టర్స్. ఆ మూడిటికి డిఫరెన్స్ లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? హలో, డేట్ ఫిల్టర్ అంటే ఏంటి? ఇది. ఓకేనా, ఇది ఇక్కడ మర్చిపోయాను. ఇది ఇక్కడ ఇది. ఓకేనా, డేట్ ఫిల్టర్ అంటే మనం డేటా సెట్ లో ఉన్న డేట్స్ మాత్రం బేస్డ్ ఆన్ ద డేట్స్ మాత్రమే మనం ఇక్కడ చూడండి దాని మీద క్లిక్ ఇస్తే నాకు పలానా డేటా సెట్ లో ఉన్న డేట్స్ మాత్రమే నాకు కనిపిస్తాయి. ఓకేనా, ఆ డేటా సెట్ లో ఉన్న మాత్రమే నాకు కనిపిస్తాయి. ఓకేనా, దిస్ ద డేట్ ఫిల్టర్. గ్లోబల్ ఫిల్టర్ అంటే ఏంది? ఇది. ఓకేనా, గ్లోబల్ ఫిల్టర్. లిస్ట్ ఫిల్టర్ అంటే ఏంటి? ఇక్కడ ఇది. ఓకేనా, సో ఈ లిస్ట్ ఫిల్టర్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ అంటే ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ సెలక్షన్ టైప్ కి వస్తాను. సింగిల్ సెలక్షన్ అంటే ఏంటి, మల్టిపుల్ సెలక్షన్ అంటే వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్. సో ఈ లిస్ట్ ఫిల్టర్ లో ఏంటి ఓకేనా, మనకి ఏముంటాయి అప్డేట్ ఇన్స్టెంట్లీ. అంటే దాని అర్థం ఏంటంటే ఓకేనా, సో అంటే మనం సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. అంటే మనం మళ్ళీ అప్డేట్ ఇన్స్టెంట్లీ అన్చెక్ చేస్తే ఏమవుతుంది అంటే దీని మీద క్లిక్ ఇచ్చి అప్డేట్ ఇన్స్టెంట్లీ అన్చెక్ చేశానంటే ఇక్కడ ప్రివ్యూ కొట్టానంటే ఇది చూడండి సెలెక్ట్ చేయగానే అప్డేట్ అవ్వదు ఆటోమేటిక్ గా. మళ్ళీ అప్డేట్ అన్లెస్ నేను అప్డేట్ క్లిక్ ఇస్తే తప్ప. సో అప్డేట్ ఇన్స్టెంట్లీ అనేది అన్చెక్ చేస్తే నాకు క్యాన్సిల్ అప్డేట్ బటన్స్ వస్తాయి. క్లియర్? అప్డేట్ ఇన్స్టెంట్లీ అనేది చెక్ బాక్స్ ట్రూ ఇచ్చానంటే ఈ క్యాన్సిల్ అప్డేట్ బటన్ ఉండదు. అంటే నువ్వు యాజ్ సూన్ యాజ్ నువ్వు ఇక్కడ ఇక్కడ సేవ్ చేద్దాం. సో అప్డేట్ ఇన్స్టెంట్లీ అంటే నీకు క్యాన్సిల్ అప్డేట్ బటన్ లేకుండా ఆటోమేటిక్ అదే అప్డేట్ అయిపోతుంది. క్లియర్? ఎప్పుడైతే నువ్వు అప్డేట్ ఇన్స్టెంట్లీ చెక్ బాక్స్ అన్చెక్ చేసావంటే అప్పుడు నీకు క్యాన్సిల్, అంటే నువ్వు దేని సెలెక్ట్ చేసుకో అంటే అప్డేట్ క్లిక్ ఇచ్చిన తర్వాతనే అది అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ లిస్ట్ ఫిల్టర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీస్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్వైరీ సెక్షన్ ఉంది కదా, ఇందాక చెప్తున్నాను కదా సింగిల్ సెలక్షన్ అని చెప్పేసి. సెలక్షన్ టైప్ సింగిల్ సెలక్షన్, మల్టిపుల్ సింగిల్ సెలక్షన్ అంటే ఏంటంటే నేను అట్ ఏ టైం ఒక వాల్యూ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలను అని అర్థం. ఓకేనా, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోలేను, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది సెలెక్ట్ అలా కాకుండా నేను ఎప్పుడైతే సింగిల్ సెలక్షన్ అని కాకుండా ఓకేనా మల్టిపుల్ సెలక్షన్ ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోగలను అని అర్థం. అర్థమవుతుందా?
ఎస్ అన్న. క్లియర్? ఓకే, సింగిల్ సెలక్షన్ కి మల్టిపుల్ సెలక్షన్ కి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఎక్కడది? ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ మల్టిపుల్ సెలక్షన్ ఇవ్వాలి. సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఒక వాల్యూ ఆల్ ఇంతకుముందు ఆల్ ఉండేది, అలా కాకుండా ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి ఉండాలి అని అర్థం. ఓకేనా? గట్ ఇట్? డిఫాల్ట్ గా వాల్యూ ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్. ఖచ్చితంగా రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా కావాలి అని దాని మీనింగ్. ఇప్పుడు రిఫ్రెష్ చేసామంటే లోడ్ అయ్యేటప్పుడు బై డిఫాల్ట్ గా ఏదో ఒక వాల్యూ సెలెక్ట్ అయ్యి ఉంటుంది, క్లోజ్ వన్ కి సెలెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే అక్కడ మనం కాన్ఫిగర్ చేయలేం కానీ సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్ పలానా వాల్యూ సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి బై డిఫాల్ట్ గా ఫస్ట్ ఏదో ఉంటే అది తీసుకుంటున్నట్టుంది. ఓకే, సో ఆ వాల్యూ తీసుకుంటుంది. అలా కాకుండా మల్టిపుల్ సెలక్షన్ రిక్వైర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి. ఓకేనా? మల్టీ సెలెక్ట్ వాల్యూస్. ఓకేనా? గట్ ఇట్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదండి. సో నెక్స్ట్ దట్ ఈస్ ద లిస్ట్ ఫిల్టర్ క్వైరీలో ఉన్న సెలక్షన్ టైప్స్ అన్నమాట. ఓకే, నన్ను పెడితే అంటే మనం ఖచ్చితంగా వాల్యూ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ అని ఇప్పుడు ఆ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఆల్ వచ్చేస్తుంది. అంటే నువ్వేం ఫిల్టర్ అప్లై చేయకపోయినా అది వర్కౌట్ అవుతుంది ఆ ఫిల్టర్. సో నెక్స్ట్ సేమ్ థింగ్ ఇక్కడ సెలక్షన్ టైపు సింగిల్ సెలక్షన్ రిక్వైర్డ్. ఓకేనా? మల్టిపుల్ ఇక్కడ ఈ సెలక్షన్ టైప్ అనేది ఇట్ ఓన్లీ మీనింగ్ఫుల్ వెన్ వీఆర్ వర్కింగ్ విత్ ద ఫిల్టర్స్. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం సెలక్షన్ టైప్ మల్టిపుల్ సెలక్షన్ తీసుకున్నా లేకపోతే దాని ఏమంటారు సింగిల్ సెలక్షన్ మల్టిపుల్ సెలక్షన్ తీసుకున్నా కూడా ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఇక్కడ ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. ఇప్పుడు నన్ను పెడితే ఇప్పుడు ఏమవుతా అంటే నేను దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అంటే ఐ కెనాట్ సెలెక్ట్ ఇట్. అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశానంటే దీని మీద క్లిక్ ఇచ్చి సెలక్షన్లోకి వెళ్ళి ఓకేనా సెలెక్షన్ టైప్ నన్ను పెట్టాను. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ ఇస్తున్నా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే దిస్ ఆర్ నాట్ గెటింగ్ సెలెక్టెడ్. అర్థమవుతుందా? హలో గైస్, ఇప్పుడు సెలక్షన్ టైపు దీనికి చార్ట్కి నేను నన్ను పెట్టాను కదా, అంటే నేను దీంట్లో సెలెక్ట్ చేయలేను నన్ను పెడితే. ఓకేనా? నేను ఎప్పుడైతే దీనికి నన్ను కాకుండా సింగిల్ సెలక్షన్ పెడితే ఎలా వర్క్ అవుతుంది అంటే అట్ ఏ టైం ఒకటే చార్ట్ నేను సెలెక్ట్ చేయాలి. అంటే దీన్ని సెలెక్ట్ చేస్తే దీన్ని సెలెక్ట్ చేయలేను, దీన్ని సెలెక్ట్ చేస్తే దీన్ని సెలెక్ట్ చేయలేను. అలా కాకుండా ఇక్కడ ఏమవుతుంది అంటే సింగిల్ సెలక్షన్ కాకుండా మల్టిపుల్ సెలక్షన్ పెడితే ఏమవుతుంది అంటే నేను 2 లేదా అంతకంటే వాల్యూస్ ని ఒకటేసారి సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోగలుగుతానా? అర్థమైందా? ఈ 3 వాల్యూస్ దీనికి ఫిల్టర్స్ వెళ్తాయి. ఇక్కడ ఒక్క నిమిషం. సో దీనికి దీనికి ఫెస్టింగ్ ఆఫ్ చేశాం కదా, దీనికి చెక్ ఇట్. చూడండి 3 వాల్యూస్ వెళ్ళాయా? సో సింగిల్ వాల్యూ వెళ్ళినప్పుడు స్టేజ్ నేమ్ ఈక్వల్స్ అని ఒక వాల్యూ వెళ్తుంది. మల్టిపుల్ వాల్యూస్ వెళ్ళినప్పుడు స్టేజ్ నేమ్ ఇన్ అని వెళ్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఇన్ మనం ఎస్ఓకేలో రాస్తామే ఇన్ అని చెప్పేసి అలా. సో సింగిల్ సెలక్షన్ అంటే మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇంకోటి పాస్ చేయలేము. మల్టిపుల్ అంటే మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ చేస్తే మల్టిపుల్ వాల్యూస్ కూడా పాస్ అవుతాయి అని. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు నేను దీని మీద సెలెక్ట్ అయినవి ఫిల్టర్స్ లాగా వేరే దానికి పాస్ అవుతున్నాయి, అవునా కదా? ఇప్పుడు దీని మీద క్లిక్ ఇచ్చి చేసినవి వేరే దానికి ఫిల్టర్స్ గా పాస్ అవుతున్నాయి, అవునా కదా? దీనికి పాస్ అవుతున్నాయి. ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేసినవి ఏవి నాకు ఫిల్టర్స్ లాగా దేనికి పాస్ అవ్వకూడదు అని అనుకుంటే ఎన్ని విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు దేనికైతే పాస్ అవుతున్నా దాంట్లో ఫెస్టింగ్ ఆఫ్ చేయొచ్చు, అదొక వే, అవునా కదా? ఇప్పుడు ఇంకొక వే ద్వారా కూడా నేను దాన్ని ఆఫ్ చేయొచ్చు. ఎట్లా? దీంట్లోకి వెళ్ళి దీని నుంచి పాస్ అవ్వకూడదు అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని క్వైరీ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ బ్రాడ్కాస్ట్ సెలక్షన్స్ యాస్ ఫెసెట్స్ ఉంది కదా, అంటే నీ సెలక్షన్స్ ని ఫెసెటింగ్ లాగా వేరే దానికి పాస్ చేయొద్దు, అంటే ఫిల్టర్స్ లాగా వేరే దానికి పాస్ చేయొద్దు అని దాని అర్థం. ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే నేను అన్చెక్ చేస్తానో నువ్వు ఎన్ని చెక్ చేసినా అన్చెక్ చేసినా వేరే దానికి ఫిల్టర్స్ గా పాస్ అవ్వవు. అర్థమవుతుందా? పాస్ ఎందుకు పాస్ అవుతుంది? ఇక్కడ చూడండి, పాస్ అవ్వట్లేదు చూడు. ఓకేనా? ఇప్పుడు ఇంతకు ముందు బ్రాడ్కాస్ట్ అది చెక్ ఉన్నప్పుడు దీని సెలక్షన్స్ దీనికి ఫిల్టర్ గా పాస్ అవుతున్నాయి, అవునా కదా? ఇప్పుడు దీనికి పాస్ అవ్వట్లేదు, అవునా కదా? ఎందుకు పాస్ అవుతుంది? ఒక్క నిమిషం.
చూడు ఇప్పుడు పాస్ అవట్లేదు, చూడు సమ్వేర్ ఎక్కడో పాస్ అవుతుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే బ్రాడ్కాస్ట్ సెలక్షన్స్ అన్చెక్ చేసామంటే దీని సెలక్షన్స్ దీనికి పాస్ అవట్లేదు చూడు. ఓకేనా? సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ సెలక్షన్స్ యాజ్ ఫెసెట్స్. దీన్ని అన్చెక్ చేస్తే దీంట్లో మనం సెలెక్ట్ చేసినవి వేరే దానికి ఫిల్టర్స్ గా పాస్ అవ్వవు. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇంటరాక్షన్స్. సో ఇంటరాక్షన్స్ అంటే ఏంటంటే మనం దేని మీద క్లిక్ ఇచ్చినప్పుడు, ఓకేనా, క్లిక్ ఇచ్చినప్పుడు వేరే యాక్షన్ మనము పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అంటే లైక్ నావిగేట్ టు డాష్ బోర్డ్ కానీ నావిగేట్ మనము లెన్స్ సారీ ఇక్కడ లింక్ విడ్జెట్ డిస్కస్ చేసాం, గుర్తుందా? ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వేరే దానికి వేరే డాష్ బోర్డ్ కావచ్చు, వేరే లెన్స్ కావచ్చు, దానికన్నీ నావిగేట్ అవచ్చు, అవునా కదా? సో అలా ఇప్పుడు మనం పలానా దాని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఇంటరాక్షన్ మనం సెట్ చేసుకుంటే ఏంటంటే మనం వేరే దానికి వేరే డాష్ బోర్డ్ కావచ్చు, డాష్ బోర్డ్ లో పలానా పేజ్ కావచ్చు, లేకపోతే వేరే లెన్స్ కావచ్చు, మనము నావిగేట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు టైటిల్ డిబి అనే దానికి నేను నావిగేట్ అయ్యానంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా నేను ఇక్కడ ఏదైనా క్లిక్ ఇచ్చినప్పుడు టైటిల్ డిబి అనేది ఓపెన్ అయిందా? అంటే ఇక్కడ మనం బేసిక్గా ఏంది, దీని మీద క్లిక్ ఇస్తే సెలక్షన్ సెస్ ఫిల్టర్స్ పాస్ అవుతుంది. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఈ డాష్ బోర్డ్స్ అంటే దీన్ని ఏమంటారు బ్రాడ్కాస్ట్ సెలక్షన్ సెస్ ఫిల్టర్ చెక్ బాక్స్ ఇచ్చామంటే దీన్ని మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో దాని ఫిల్టర్స్ పాస్ అవుతాయి, అవునా కదా? సో ఎప్పుడైతే నేను అలా అవుతూ నాకు దీని మీద క్లిక్ ఇస్తే నాకు వేరే డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వాలంటే ఐ నీడ్ టు సెట్ అప్ ద ఇంటరాక్షన్. సో ఏం ఇంటరాక్షన్ సెట్ చేస్తున్నాను, దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇంటరాక్షన్స్ లోకి వెళ్ళి ఈవెంట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ సెలెక్ట్ అని ఉంటుంది. ఓకేనా? సో నేను ఎప్పుడైతే పలానా దాని మీద క్లిక్ ఇచ్చానో నేను పలానా డాష్ బోర్డ్, ఇప్పుడు సపోజ్ నీ డాష్ బోర్డ్ లో నేను పలానా డాష్ బోర్డ్ వరల్డ్ వైడ్ ఫండ్ రైజింగ్ స్టార్టర్ అనే డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వాలి. ఎప్పుడు పలానా దాని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఓపెన్ అయిందా? సో ఇలా మనం ఇంటరాక్షన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట డాష్ బోర్డ్ లో. సో వేరే డాష్ బోర్డ్కి వెళ్ళడానికి ఇంటరాక్షన్స్ ఒక వే, అంటే దాని మీద క్లిక్ ఇచ్చినప్పుడు వేరే వెళ్ళాలంటే ఒక వే. నార్మల్ గా మనం లింక్ కూడా వాడుకోవచ్చు. అంటే దీని మీద క్లిక్ ఇచ్చి, ఓకేనా, ఏంటి బటన్, ఇక్కడ బటన్ టైటిల్ ఇది వచ్చేసి లింక్ టైప్ అవునా? దీని టైటిల్ ఏమిస్తానంటే ఓపెన్ ఫండ్ రైజింగ్ డాష్ బోర్డ్, ఫండ్ రైజింగ్ డిబి. ఓకేనా? సో దీంట్లో లింక్ టు అంటే లింక్ అంటే దీని మీద ఏం చేయొచ్చు అంటే వేరే యూఆర్ఎల్ ఓపెన్ చేయొచ్చు, డాష్ బోర్డ్ ఓపెన్ చేయొచ్చు, డాష్ బోర్డ్ లో పలానా పేజ్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు డాష్ బోర్డ్ ఏంటి ఫండ్ రైజింగ్ ఇక్కడ టైప్ చేశానంటే కాపీ ఓపెన్ ఇది కాదు, ఫండ్ రైజింగ్ వరల్డ్ వైడ్ ఫండ్ రైజింగ్ అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు వేరే డాష్ బోర్డ్ ఓపెన్, ఇట్ ఈస్ ఎ లింక్. ఓకేనా? వేరే యూఆర్ఎల్ ఓపెన్ చేయొచ్చు. అలా నేను ఈ చార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు వేరే డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వాలి అంటే ఐ కెన్ సెట్ అప్ ద ఇంటరాక్షన్స్. క్లియర్? ఇంటరాక్షన్స్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్లీజ్ ఎక్స్ప్లోర్ ఇట్. ఓకేనా? సో ఇలా మల్టిపుల్ ఇంటరాక్షన్స్ అంటే యాక్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెలెక్ట్, ఇది నేను ఎప్పుడు అంతగా వాడలేదు, క్లిక్ వాడాను. క్లిక్ ఆన్ ఇది సెలెక్ట్ అండ్ క్లిక్ ఆర్ వర్కింగ్ సేమ్ వే, బట్ ప్లీజ్ ఎక్స్ప్లోర్ అంటే రెండింటికి మెయిన్ డిఫరెన్స్ అంటే ఎక్స్ప్లోర్ చేయండి. సో వీ కవర్డ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను డాష్ బోర్డ్ సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తాను. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఓకే, రిఫ్రెష్ చేశాను డాష్ బోర్డ్ ని. సో ఇప్పుడు నాకు లోడ్ అయినప్పుడు డాష్ బోర్డ్ లో స్టేజ్ నేము ఏం ఫిల్టర్ లేదు. ఓకేనా? అలాగే ఇంకోటి ఏదైనా తీసుకుంటాను, సెలక్షన్ అంటే లిస్ట్ ఫిల్టర్ అనేది ఒకటి, లైక్ టైప్ అని ఒకటి తీసుకుంటాను. టైప్ ఏదైనా ఉంటే ఈ డాష్ బోర్డ్ టైప్. ఓకే, సో అకౌంట్ టైప్ లేదా అపార్చునిటీ టైప్ అనుకో. ఓకేనా? సో నేనేం చేస్తానంటే ఐ విల్ గ్రూప్ ఇట్ బై, ఓకేనా, అపార్చునిటీ టైప్ ద్వారా కూడా నేను గ్రూప్ బై చేస్తాను. దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ టైప్ తో గ్రూప్ బై చేయాలి. ఇది అపార్చునిటీ టైప్ తో. ఓకే, అపార్చునిటీ టైప్. సో ఇక్కడ మరి నేను సార్టింగ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు సెట్టింగ్ కావాలా డిసెండింగ్ కావాలా. ఓకేనా? సో చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను అపార్చునిటీ టైప్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ మాత్రమే వస్తాయి. ఇది మనకు తెలుసు నార్మల్ ఫిల్టరింగ్, అవునా కదా? సో నేను డాష్ బోర్డ్ లోడ్ అయినప్పుడు నాకు మొత్తం డాష్ బోర్డ్ ఒక ఫిల్టర్ అంటే నాకు ఇక్కడ మొత్తం డాష్ బోర్డ్ మొత్తము క్లోజ్ వన్ క్లోజ్ లాస్ట్ మాత్రమే డిఫాల్ట్ అయినప్పుడు డాష్ బోర్డ్ నేను కొత్తగా రిఫ్రెష్ చేసి ఫస్ట్ టైం నేను డాష్ బోర్డ్ మీరు డెవలప్ చేశారు, నేను ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్ గా నాకు మొత్తం డేటా మొత్తము క్లోజ్ వన్ క్లోజ్ లాస్ట్ అపార్చునిటీస్ మాత్రమే కనపడాలి, స్టేజ్ అపార్చునిటీస్. అర్థమవుతుందా? లోడ్ అవ్వగానే పలానా స్టేజ్ నేమ్ పలానా వాల్యూస్ తో నాకు ఫిల్టర్ అయిపోయి ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే డిఫాల్ట్ ఫిల్టర్స్ అంటారు. ఏమంటాము? డిఫాల్ట్ ఫిల్టర్స్ ఏమంటాం?
డిఫాల్ట్ default filters of db. ఓకే, సో డిఫాల్ట్ ఫిల్టర్స్ ఆఫ్ అవి అంటే డిఫాల్ట్ ఫిల్టర్స్ ఎలా సెట్ చేస్తామంటే మనం ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పిక్ ఇనిషియల్ వాల్యూస్ ఉంది కదా, పిక్ ఇనిషియల్ వాల్యూస్ దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఏం చెప్తానంటే నువ్వు డాష్ బోర్డ్ లోడ్ అయినప్పుడు డాష్ బోర్డ్ ఏ ఫిల్టర్స్ తో సెట్ అయ్యి లోడ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే దీని మీద క్లిక్ ఇచ్చి నాకు డాష్ బోర్డ్ నేను ఫస్ట్ టైం అంటే రిఫ్రెష్ చేసినప్పుడు కానీ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కానీ నాకు స్టేజ్ నేమ్ క్లోజ్ 1 తో సెట్ ఫిల్టర్ అయినవి, అలాగే టైప్ వచ్చేసి కొత్త బిజినెస్ ఉన్నవి మాత్రమే ఫస్ట్ టైం లోడ్ అయినప్పుడు ఈ ఫిల్టర్స్ ఆటోమేటిక్గా ఫిల్టర్ అప్లై అయి ఉండాలి. ఓకేనా, సో దీన్ని డన్ అని క్లిక్ ఇచ్చి సేవ్ క్లిక్ ఇస్తాను. నేను ఇప్పుడు డాష్ బోర్డ్ రిఫ్రెష్ అయినప్పుడు నాకు డిఫాల్ట్ గా ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ అపాజిట్ ఓపెన్ చేసినప్పుడు డాష్ బోర్డ్ ఈ రెండు ఫిల్టర్స్ అప్లై అయినాయి చూడండి. ఓకేనా, ఒకవేళ నేను ఇక్కడ ఇది సెట్ చేయకపోతే పిక్ ఇన్ షోలో సెట్ చేయకపోతే ఇక్కడ స్టేజ్ నేమ్ ఆల్ ఉంటుంది, టైప్ వచ్చేసి అన్ని సెలెక్ట్ చేయడం ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు డిఫాల్ట్ గా డాష్ బోర్డ్ లోడ్ అయినప్పుడు ఈ రెండు అంటే ఈ ఫిల్టర్స్ ప్లస్ ఈ ఫిల్టర్ రెండు అప్లై ఉంటాయి చూడండి. అక్కడ మొత్తం అవుతుందా? సో టైప్ లోడ్ అయింది, స్టేజ్ నేమ్ లోడ్ ఫిల్టర్ అయింది. క్లియర్? అంటే డాష్ బోర్డ్ లోడ్ అయినప్పుడు డిఫాల్ట్ గా నాకేం ఫిల్టర్స్ కావాలి అంటే అవి ఎక్కడ సెట్ చేసుకోవచ్చు, పిక్ ఇనిషియల్ వాల్యూస్ లో సెట్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉన్నా చిన్న డౌట్ ఉన్నా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏం డౌట్ లేదా? లేవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డాష్ బోర్డ్ ప్రాపర్టీస్ అని అంటే ఇవి. ఓకేనా, ఇది డాష్ బోర్డ్ ప్రాపర్టీస్. ఓకేనా, సో ఇదే మన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ప్రివ్యూలో ఇక్కడ మీరు ప్రివ్యూ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ఇన్స్పెక్టర్ దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఇంకోసారి డిస్కస్ చేస్తున్నాను. మనము ఇంటర్వ్యూస్ లో ఏమడుగుతారంటే హౌ డు ఇంప్రూవ్ ద డాష్ బోర్డ్ పర్ఫార్మెన్స్ లేదా తక్కువ టైంలో లోడ్ అయ్యే డాష్ బోర్డ్స్ నువ్వు ఎలా డెవలప్ చేస్తావు అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే వీ నీడ్ టు అబ్జర్వ్ ఏం అబ్జర్వ్ చేయాలి, దీని మీద క్లిక్ ఇచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే వీ నీడ్ టు స్టడీ ఆర్ అబ్జర్వ్ ద ఓకేనా క్వైరీ రన్ టైం. క్వైరీ ఆ పలానా డాష్ బోర్డ్ యొక్క క్వైరీకి మొత్తం రన్ టైం ఎన్ని మిల్లీ సెకండ్స్ ఉందో అది స్టడీ చూడాలి. ఓకేనా, అది ఎక్కువ ఉంది అనుకో క్వైరీ యొక్క రన్ టైమ్ ఎక్కువ మిల్లీ సెకండ్స్ ఉంది. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, వీ నీడ్ టు మూవ్ దట్ టు ద సెకండ్ పేజ్. ఎందుకు సెకండ్ పేజ్ మూవ్ చేయమంటారు లేదా థర్డ్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ లో ఏంటంటే తక్కువ మిల్లీ సెకండ్స్ లో లోడ్ అయ్యే డాష్ బోర్డ్ ఉండాలి. క్లియర్? ఎందుకంటే వెన్ ఎవర్ ఐ ఓపెన్ ఇట్ ఈ ఫస్ట్ పేజ్ లోనే నాకు ఎక్కువ సెకండ్స్ తీసుకుందంటే అంటే లోడ్ అవుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్. క్లియర్? సో ఎలా నువ్వు బెటర్ డాష్ బోర్డ్ అంటే బెస్ట్ అంటే తక్కువ టైంలో లోడ్ అయ్యే డాష్ బోర్డ్స్ నువ్వు ఎలా డిజైన్ చేస్తావు అంటే మీరు ఏం చేయాలి, వన్స్ ఐ డెవలప్ ద డాష్ బోర్డ్ ఐ విల్ స్టడీ ద క్వైరీ రన్ టైమ్ ఆఫ్ ఈచ్ క్వైరీ అంటే ఈచ్ డాష్ బోర్డ్ యొక్క క్వైరీని నేను రన్ టైమ్ అబ్జర్వ్ చేస్తాను. వేర్ ఎవర్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ టు లోడ్ ఐ విల్ మూవ్ దోస్ చార్ట్స్ ఆర్ టేబుల్స్ టు ద సెకండ్ ఆర్ థర్డ్ పేజ్ ఆఫ్ ద డాష్ బోర్డ్. ఎందుకంటే బై ద టైం ఇక్కడ నేను ఫస్ట్ పేజ్ లో ఉన్నాను, నేను సెకండ్ పేజ్ లోకి వెళ్ళినప్పటికీ అది ఆల్రెడీ లోడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, సో దట్ వే. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే అలాగే డాష్ బోర్డ్ ఇన్స్పెక్టర్ లో ప్రివ్యూలో ఇఫ్ ఐ గో టు ద డాష్ బోర్డ్ ఇన్స్పెక్టర్ లో ఓకే క్లిక్ ఆన్ డాష్ బోర్డ్ ఇన్స్పెక్టర్. సో ఏ క్వైరీ ఎన్ని సెకండ్స్ తీసుకుంటుంది క్వైరీ రన్ టైము. ఓకేనా, ఇక్కడ మనకు ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏదైనా డాష్ బోర్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో కాకపోతే ఒక ఎల్లో కలర్ లో ఒక వార్నింగ్ మెసేజ్ లాగా వస్తుంది. ఓకేనా, సో మొత్తం నా డాష్ బోర్డ్ లో మొత్తం ఎన్ని క్వైరీస్ ఉన్నాయి, ఆ మొత్తం ఈ డాష్ బోర్డ్ లో ఉన్న అన్ని క్వైరీస్ రన్ అవ్వడానికి ఎన్ని సెకండ్స్ పట్టిందంటే మోర్ దాన్ హాఫ్ సెకండ్. నాకు హాఫ్ సెకండ్ కంటే కొంచెం ఎక్కువ. ఓకేనా, 0.6 సెకండ్స్ పట్టింది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏదైనా ఇష్యూస్ ఉండి డాష్ బోర్డ్ లో టైంలో ఒకవేళ క్వైరీ బైండింగ్స్ లో కావచ్చు లేదా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఎల్లో కలర్ లో చూపిస్తుంది పలానా ఇష్యూ ఉందని చెప్పేసి. వీ నీడ్ టు బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ఆ వార్నింగ్స్ కావచ్చు ఎర్రర్స్ కావచ్చు మనకి ఇక్కడ చూపిస్తుంది, మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీని మీద షేర్ అని క్లిక్ ఇచ్చామంటే వీ కెన్ యాక్చువల్లీ షేర్ దిస్ పర్టికులర్ ఈ చార్ట్ లో ఈ డాష్ బోర్డ్ లో ఈ పలానా చార్ట్ మాత్రమే నేను ఐ కెన్ పోస్ట్ ఇట్ టు ద ఫీడ్. దేనికి పోస్ట్ చేయొచ్చు, చార్టర్ ఫీడ్ కి పోస్ట్ చేయొచ్చు. చార్టర్ ఫీడ్ లో కూడా పలానా యూజర్ కి లేదా పలానా గ్రూప్ కి పలానా చార్టర్ గ్రూప్ కి నేను పోస్ట్ చేయొచ్చు. మనకు తెలుసు కదా చార్టర్ గ్రూప్స్ డిస్కస్ చేసుకున్నాం ఆల్మోస్ట్ మంత్ బ్యాక్. ఆ గ్రూప్ లిస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా రాసి మనం పోస్ట్ చేసామంటే
ఆ చార్టర్ గ్రూప్ లో మనకి ఎలాగైతే వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయో అక్కడ చార్టర్ గ్రూప్స్ కూడా మనం క్రియేట్ చేసుకొని ఆ చార్టర్ గ్రూప్స్ లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఫీడ్ లో ఈ పలానా చార్ట్ మనకి లోడ్ అవుతుంది. క్లియర్? లేదు ఇది మన లోకల్ ల్యాప్టాప్ లేక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం దీన్ని ఇమేజ్ లాగా కావచ్చు, ఎక్సెల్ ఫార్మాట్ లాగా కావచ్చు, సిఎస్వి ఫార్మాట్ లాగా కావచ్చు, ఇలా మనం లోకల్ ల్యాప్టాప్ లేక డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ టు క్విప్. క్విప్ అనేది ఏంటంటే సేల్స్ ఫోర్స్ యొక్క డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే అది కూడా ఒక టూల్. అది అవసరం లేదు, మనం ఇక్కడ నేను వాడడం చూడలేదు. పోస్ట్ టు ఫీడ్, డౌన్లోడ్ ఎక్కువ వాడుతుంటాం. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ షేర్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్. అంటే ఈ మీరు ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఈ ఐకాన్ ఉంటుంది కదా, దేని మీద మనం ఎక్స్ప్లోర్ క్లిక్ ఇచ్చామంటే దాన్ని మనం ఒక లెన్స్ ఎడిట్ ఫార్మాట్ లో ఓపెన్ అవ్వాలనుకుంటే ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయాలి. ఎందుకు ఎక్స్ప్లోర్ మీద? ఎందుకంటే దీని మీద ఫర్దర్ గా మనం ఏదైనా ఫిల్టర్స్ అప్లై చేయాలనుకున్నా, లేకపోతే మనం ఏదైనా ఇంకా గ్రూప్ బై చేయాలని అంటే ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా ఫర్దర్ గా మనం చూడాలనుకున్నా, లేకపోతే పలానా చార్ట్ టైప్ మారిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నా, లేదా మీరు చార్ట్ టైప్ టేబుల్ మోడ్ నుంచి వాల్యూస్ మోడ్ లోకి లేకపోతే ఎస్ఏక్యూ లో స్టడీ చేయాలనుకున్నా. ఓకేనా? సో ఎవ్రీథింగ్ యూ కెన్ డూ యూజింగ్ ద ఎక్స్ప్లోర్. అంటే దాన్ని ఒక లెన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుందో అలా మనకి ఓపెన్ అవుతుంది. క్లియర్? ఎక్స్ప్లోర్ అంటే అర్థమైందా? ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద ఎక్స్ప్లోర్, అది దాని ఒక సపరేట్ లెన్స్ లాగా మనకు ఓపెన్ అవుతుంది. సో దీన్ని సేవ్ చేసామంటే ఇది డాష్ బోర్డ్ లో సేవ్ అవుతుంది, సపరేట్ లెన్స్ లాగా సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఒక ఎడిట్ మోడ్ లో దీన్నే ఒక సపరేట్ లెన్స్ లాగా ఎడిట్ చేయడం కోసమే మనం ఎక్స్ప్లోర్ అని చెప్పేసి వాడతాం అనమాట. క్లియర్? అలాగే ఇక్కడ సెట్ నోటిఫికేషన్స్. అంటే ఇక్కడ మనకి కూడా నోటిఫికేషన్స్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి. మనము ఫ్లోస్ లో గుర్తుందా, మనం కస్టమ్ నోటిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ వస్తాయి నోటిఫికేషన్స్. అవునా? అలాగే మనం డాష్ బోర్డ్ లో పలానా ఏదైనా కౌంట్ ఆఫ్ రోస్ పలానా వాల్యూ కంటే ఎక్కువ అయితే పలానా వాల్యూ కంటే, ఇప్పుడు సపోజ్ కేసెస్ యొక్క కౌంట్, ఎస్కలేటెడ్ కేసెస్ కౌంట్ తీసుకున్నాము. ఎప్పుడైతే ఎస్కలేటెడ్ కౌంట్ 10 కంటే ఎక్కువ అయితే నాకు పలానా ఎవరికైనా మెయిల్ వెళ్ళాలి. ఓకేనా? అలాంటి నోటిఫికేషన్స్ ఇక్కడ వస్తాయి అనమాట. వీ కెన్ యాక్చువల్లీ పలానా ఒక నెంబర్ తీసుకొని సెట్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఎప్పుడైతే నాకు ఈ నెంబరు గ్రేటర్ దాన్, ఓకేనా, కౌంట్ ఆఫ్ రోస్ గ్రేటర్ దాన్ పలానా నెంబర్ లేకపోతే 5000 అయింది అనుకో, ఓకేనా, మొత్తం 5000 కంటే ఓకేనా అయిందంటే అప్పుడు పలానా వాళ్ళకి నాకు ఈ నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? నోటిఫై మీ. ఓకేనా? ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎవరైతే దీన్ని సెట్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా? సో ఇలా అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ నోటిఫికేషన్ సెట్టింగ్. ఇక్కడ వస్తుంది నోటిఫికేషన్, ఇక్కడ రాదు అది. ఓకేనా? దిస్ డాష్ బోర్డ్, ఐ మీన్ నేషనల్ స్పెసిఫిక్ నోటిఫికేషన్స్. ఓకే? అన్నోటేట్. అనోటేట్ బేసిక్గా ఎక్కువ వాడము, బట్ వాట్ ఈస్ అనోటేట్ అని చెప్పేసి తెలుసుకోవాలి. సో ఇక్కడ లైక్ వి కెన్ యాక్చువల్లీ బట్ హాయ్ రమేష్. ఓకే? ఆ రమేష్ అనే యూజర్ ఇక్కడ, లేకపోతే హాయ్ రాజేష్, ఆ యూజర్ ని వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, సమ్వన్ అన్నోటేటెడ్ టు యూ పలానా డాష్ బోర్డ్ లో అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, నోటిఫై సంథింగ్ ఏదో వస్తుంది చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నోటిఫై ఏ పర్సన్ ఆర్ గ్రూప్ అబౌట్ దిస్ అప్డేట్. అంటే మనం ఇక్కడ అప్డేట్ పెట్టి పలానా యూజర్ అంటే సేల్స్ ఫోర్స్ లో యూజర్ ని మనం నేమ్ టైప్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకేనా? పలానా యూజర్ నేను ఇక్కడ నోటిఫై అంటే అనోటేట్ చేశాడు అని చెప్పేసి. ఓకే? క్లియర్? నెక్స్ట్ డౌన్లోడ్. ఇందాక అంటే దీన్ని అంటే ఇందాక చూసాం కదా డౌన్లోడ్ ఆప్షన్. సో షేర్ వేరు, డౌన్లోడ్ వేరు. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇలా ఓకేనా, ఇది మాత్రమే అంటే ఇమేజ్ లాగా డౌన్లోడ్ అవడం. అది షేర్ అంటే వేరే ఆప్షన్ కూడా వస్తుంది. అంటే షేర్ అంటే షేర్ లో మనకి ఇక్కడ డౌన్లోడే, దీన్ని సపరేట్ గా డౌన్లోడ్ అని పెట్టాడు సపరేట్ గా, అంతే తేడా. ఓకే? షో డీటెయిల్స్ ఇందాక ఆల్రెడీ చూసాం. క్లియర్? సో నెక్స్ట్ మనం ఏదైనా ఒక యాప్. సో ఇంతవరకు మనకు డౌట్స్ ఉన్నాయా చెప్పండి. చూస్తాం. నెక్స్ట్ యాప్స్ గురించి డిస్కస్ చేసాం. యాప్స్ అనేది ఫోల్డర్స్ లాగానే మనం డిస్కస్ చేసాము. యాప్స్ లో కూడా ఇక్కడ బ్లాంక్ యాప్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ యాప్స్ ఉంటాయి. మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ డాష్ బోర్డ్స్ ఎలాగ ఉంటాయో, బ్లాంక్ డాష్ బోర్డ్స్ ఎలాగ ఉంటాయి, ఇక్కడ కూడా ప్రీ డిఫైన్డ్ యాప్స్ ఉంటాయి, బ్లాంక్ యాప్స్ ఉంటాయి. సో మనము టు కీప్ ఇట్ సింపుల్ we will discuss about the blank apps. So create a blank app. So blank app works similar to folder. మన ల్యాప్టాప్ లో విండోస్ లో ఎలాగైతే డిఫరెంట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ పెట్టుకోవడానికి యాప్స్ ఉంటాయో అలాగనమాట. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో 1 minute. సో ఇక్కడ ఏమిస్తానంటే నేను ఏమిస్తాను, బెంగళూరు బ్యాచ్. ఓకేనా? బెంగళూరు బ్యాచ్ ఇది ఒక యాప్. ఓకేనా? సో దీంట్లో నేను క్రియేట్ చేసిన డాష్ బోర్డ్స్ కావచ్చు, లెన్సెస్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా డేటా సెట్స్ కావచ్చు, మనం సేవ్ చేసేటప్పుడు అది అడుగుతుంది మీరు ఏ డాష్ బోర్డ్ లో సేవ్ చేయాలని చెప్పేసి, సారీ ఏ యాప్ లో సేవ్ చేయాలని చెప్పేసి. ఓకేనా? మీ డాష్ బోర్డ్
సో మనం ఈ యాప్లో సేవ్ చేసామంటే అవన్నీ లిస్ట్లో కనిపిస్తాయి. సో ఇది ఎందుకు ఈ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఎందుకు అన్ని ఒకే యాప్లో స్టోర్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మల్టిపుల్ యాప్స్ మనం క్రియేట్ చేస్తాం, అన్ని ఒక యాప్లో స్టోర్ చేసుకోవచ్చు కానీ క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్. సో ఈ పలానా ఈ డాష్ బోర్డ్ ఈ యాప్లో ఉన్న డాష్ బోర్డ్స్ కావచ్చు, లెన్సెస్ కావచ్చు, మనము షేర్ చేయొచ్చు. ఎవరికి షేర్ చేయొచ్చు? పలానా యూజర్కి షేర్ చేయొచ్చు, ఓకేనా. లేదా పలానా దాని ఏమంటారు గ్రూప్ అంటే పబ్లిక్ గ్రూప్స్ షేర్ చేయొచ్చు. లేదా పలానా ఆ రోల్ సెలెక్ట్ చేసామంటే ఆ రోల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డాష్ బోర్డ్ లో ఉన్న అసెట్స్ అన్ని, డాష్ బోర్డ్ లో ఉన్న ఈ యాప్ లో ఉన్న అసెట్స్ అన్ని, యాప్ లో ఉన్న లెన్సెస్ అన్ని షేర్ అవుతాయి. సో ఒకవేళ షేర్ చేయకపోతే ఎవరికైతే ఇక్కడ మేనేజర్ యాక్సెస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ యాప్ లో ఉన్నవి పర్మిషన్స్ ఉంటాయి, వేరే వాళ్ళకి ఉండవు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే లెవెల్ ఆఫ్ యాక్సెస్ మనం డిస్కస్ చేయాలి, ఓకేనా. సో మనం ఇక్కడ పలానా సపోజ్ యూజర్ సెలెక్ట్ చేసి రాజేష్ అని సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ వ్యూవర్ ఇచ్చామంటే రాజేష్ ఈ యాప్ లో ఉన్న అన్ని డాష్ బోర్డ్స్ లెన్సెస్ చూడగలుగుతాడు. అంతేగాని ఈ డాష్ బోర్డ్స్ లెన్సెస్ దీంట్లో ఉన్నవి ఎడిట్ చేసి సేవ్ చేయలేడు. ఓన్లీ రీడ్ ఓన్లీ పర్పస్ లాగా అనమాట. చేసిన తర్వాత యాడ్ క్లిక్ ఇచ్చి సేవ్ చేయాలి, ఓకేనా. యాడ్ క్లిక్ ఇచ్చి సేవ్ చేయకపోతే సేవ్ అవ్వదు, ఓకేనా. నెక్స్ట్ ఎడిటర్ ఇచ్చామంటే వాళ్ళు చూడడంతో పాటు ఎడిట్ కూడా చేయగలుగుతారు. అంటే ఎడిట్ క్లిక్ ఇచ్చి ఆ డాష్ బోర్డ్ ని సేవ్ చేయగలుగుతారు అనమాట. మేనేజర్ ఇచ్చామంటే ఎడిట్ తో పాటు డిలీట్ కూడా చేయగలుగుతారు, ఓకేనా. సో ఏ యూజర్ కి లేదా ఏ గ్రూప్ కి వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ దట్ వేర్ యాక్సెస్ వుడ్ లైక్ టు గివ్ అనేది మనం ఇక్కడ పలానా యాప్ షేరింగ్ లో కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? దిస్ ఈస్ గివ్ యాక్సెస్, ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డిఫాల్ట్ గా 2 యాప్స్ ఉంటాయి. ఏంటి? బ్రౌజర్ ఇక్కడ యాప్స్ క్లిక్ చేస్తే మై ప్రైవేట్ యాప్, షేర్డ్ యాప్ డిఫాల్ట్ గా ప్రతి ఒక్కరికి ఉంటాయి. మై ప్రైవేట్ యాప్ లో ఏంటంటే మనం షేర్ చేయలేము, అంటే నీకు మాత్రమే ఈ యాప్, అంటే యూ కెనాట్ షేర్ ద కంటెంట్స్ ఆఫ్ యువర్ మై ప్రైవేట్ యాప్ టు ద డిఫరెంట్ యూజర్స్, ఓకేనా. మనకి డాష్ బోర్డ్స్ లో కావచ్చు, రిపోర్ట్స్ లో కావచ్చు, సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ డాష్ బోర్డ్స్ లో కావచ్చు, రిపోర్ట్స్ లో కావచ్చు, మనకి ఎలాగైతే మై ప్రైవేట్ ఫోల్డర్స్ ఉంటాయో, అంటే ఆ ఫోల్డర్ లో సేవ్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, డాష్ బోర్డ్స్ కావచ్చు, ఆ పలానా యూజర్స్ కి మాత్రమే విజిబిలిటీ ఉంటుంది, వేరే యూజర్స్ కి విజిబిలిటీ ఉండదు. సిమిలర్ టు దట్ ఇక్కడ మై ప్రైవేట్ యాప్ లో సేవ్ చేసినవి వేరే వాళ్ళకి సేల్స్ ఫోర్స్ ఐన్షియల్ యాక్సెస్ ఉన్నా కూడా నీ ప్రైవేట్ యాప్ లో సేవ్ చేసుకున్న వేరే వాళ్ళకి కనపడవు. క్లియర్? సో సిమిలర్ ఎగ్జాక్ట్ అపోజిట్ వచ్చేసి షేర్డ్ యాప్. అంటే దీన్ని ఈ యాప్ లో సేవ్ చేసినవి ప్రతి ఒక్కరికి ఎంటైర్ ఆర్గనైజేషన్, అంటే ఎవరెవరికైతే ఆర్గనైజేషన్ లో ఐన్షియల్ పర్మిషన్స్ ఉంటాయో వాళ్ళందరికీ వ్యూవర్ పర్మిషన్ ఉంటుంది, ఓకేనా. సో ఇంటిగ్రేషన్ యూజర్ కి మేనేజర్ పర్మిషన్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ అనేది కూడా ఒక యూజర్ అనమాట, ఓకేనా. క్లియర్? డిడ్ యు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యాప్స్? ఎస్ అన్న. సో యాప్స్ లాగానే మనకి కలెక్షన్స్, ఈ యాప్స్ కి కలెక్షన్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఇఫ్ ఐ క్రియేట్ ద కలెక్షన్స్, ఓకేనా. సో బెంగళూరు బ్యాచ్ కలెక్షన్, ఓకేనా, బెంగళూరు బ్యాచ్ లెర్నింగ్ EA collection, okay. So it's almost same like a app, but main difference ఏంటంటే ఈ కలెక్షన్స్ లో వచ్చేసి ఇఫ్ ఐ క్లిక్ ఆన్ యాడ్, ఇక్కడ యాడ్ చేయాలి స్పెసిఫిక్ గా, ఓకేనా. ఈ కలెక్షన్స్ లో యాప్ క్రియేట్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ సేవ్ చేసేటప్పుడు కావచ్చు, ఇక్కడ నువ్వు ఏ యాప్ లో సేవ్ చేయాలని అడుగుతుంది కానీ ఏ కలెక్షన్ లో సేవ్ చేయాలని చెప్పేసి అడగదు. సో కలెక్షన్స్ యొక్క పర్పస్ ఏంటంటే ఎక్స్ట్రా సెగ్రిగేషన్. అంటే ఇప్పుడు నేను కలెక్షన్స్ లో యాడ్ చేసేటప్పుడు లెన్సెస్ ని, డాష్ బోర్డ్స్ ని, వీటిని లైక్ ఫండ్ రైజింగ్ అనుకో, సో ఆ డాష్ బోర్డ్ నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇట్స్ లైక్ ఎక్స్ట్రా సెట్ ఆఫ్ అంటే కలెక్షన్ థింగ్స్ అనమాట. లెన్సెస్ ని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో యాప్ షేర్ చేసినట్టే దీన్ని కూడా నేను షేర్ చేయొచ్చు, ఓకేనా, కలెక్షన్ కూడా, ఓకేనా. సో పలానా యూజర్ తో కావచ్చు, గ్రూప్ తో కానీ షేర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ లైక్ మనకు తెలిసి యాపే సఫిషియంట్. ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ సెగ్రిగేషన్ ఇచ్చుకోవాలనుకుంటే మనము కలెక్షన్స్కి వెళ్తాం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని హైడ్ చేయడం కావచ్చు, లేకపోతే దీన్ని డిలీట్ చేయడము, ఎడిట్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. సో దిస్ ఈస్ అంటే కలెక్షన్స్ ఈజ్ మోర్ ఆర్ లైక్ సేమ్ యాజ్ లైక్ యాప్సే. బట్ యాప్స్ ఏంటంటే మనము ఏదైనా డాష్ బోర్డ్స్ రెసిపీ సేవ్ చేసేటప్పుడు ఏ యాప్ లో సేవ్ చేయాలని అడుగుతుంది, అవునా. డేటా సెట్స్ కావచ్చు, డాష్ బోర్డ్స్ కావచ్చు, లెన్సెస్ కావచ్చు. కలెక్షన్స్ ఏ కలెక్షన్ లో సేవ్ చేయాలని అడగదు అది, ఓకే. సో కలెక్షన్స్ ఇస్ లైక్ మళ్ళీ సపరేట్ సెట్, ఇవన్నీ ఒక కలెక్షన్, అంటే సేల్స్ డాష్ బోర్డ్స్ అన్ని ఒక కలెక్షన్ లాగా పెట్టుకోవాలి, ఓకేనా. సో అలా మనం ఇక్కడ సపరేట్ గా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? లేదండి. సో ఈ రోజు క్లాస్ కింద చాలా అనుకుంటున్నాను, ఎందుకంటే టూ మచ్ చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాము. సో మీరేం చేయాలంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ క్లాస్ లో డెవలప్ చేసిన డాష్ బోర్డ్స్ కి ఇవన్నీ మీరు రేపటి క్లాస్ లో నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియర్ చేస్తారా? ఎస్ అన్న. సో ఇంకా బైండింగ్స్ చెప్పాలి, సెలక్షన్ బైండింగ్, రిజల్ట్ బైండింగ్, అవి కూడా డిస్కస్ చేస్తాము. అలాగే ఈ కంపేర్ టేబుల్స్ అని ఉంటుంది, దాంట్లో కొన్ని ఫంక్షన్స్ డిస్కస్ చేస్తాము. డేటా మోడల్ అంటే ఏంటి, యాన్షియంట్ డిస్కవరీ అంటే ఏంటి, టూ మచ్ డెప్త్ వెళ్ళము యాన్షియంట్ డిస్కవరీ.
ఓకేనా, ఎందుకంటే టూ మచ్ టెక్స్ట్ అంటే థియరీ ఓరియంటెడ్ లాగా అనిపిస్తుంది నాకు కొంచెం అది. సో వాట్ ఈస్ వాట్ అని చెప్పి అయితే చెప్తాను. ఓకే, క్లియర్. సో మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉందో రేపు క్లాస్